అయితే మీరు మాట్లాడుతుంటే ఎక్కువ నాగవంశీ గారితో బాగా క్లోజ్ అసోసియేషన్ అనేది బాగా కనిపిస్తుంది గదా! అవును. సో, ఆయన ప్రతి సినిమా జేస్తారా మీరు? చేస్తాను. ప్రతి సినిమా? ప్రతి సినిమా చేస్తాను. అంటే ఆ రిలేషన్ కోసమేనా ఇంకా? అంతే. హ్మ్. వంశన్నతో రిలేషన్‌షిప్. హ్మ్. 'దేవరా'కి బాగా డబ్బులు మిగిలినియి మీకు. ఆ! మరి 'వార్ 2'కి వచ్చేసరికి ఇబ్బందయిందా? అందరికీ అయింది కదండీ! అందరితో పాటే. అందరితో పాటే. మరి దానికి కాంపెన్సేషన్స్ ఏమీ లేవా? కాంపెన్సేషన్ అంటే వంశన్న సినిమా కాదు కదా! ఇప్పుడు నేను కాంపెన్సేషన్ కూడా బట్ కాకపోతే ఆయనెళ్ళి త్రూ ఒకళ్ళ దగ్గర తెచ్చుకున్నదే గదా! ఎవరైనా కూడా. అంటే వంశన్న సినిమా అయితే ఆయన డెఫినెట్‌లీ చేస్తారు. హ్మ్. ఆయన సినిమా కానప్పుడు అవతల వాళ్ళ దగ్గర నుంచి ఆయనకేమన్నా అంటే రిటర్న్ రావడమో అమౌంట్ ఆయనకేదన్నా జరిగితే ఆయన డెఫినెట్‌లీ అందరూ చేస్తారు. హ్మ్. ఆయన అందరి కోసమే ఫైట్ చేసే టైపు. హ్మ్. బట్ అది ఏంటి అనేది సొంత ఇంకా లాభం తెలీదు. అనేది పెద్దగా అస్సలు. హ్మ్. అసలు ఆయన సినిమాలు పక్కన పెడితే, పక్కన బయట సినిమాలు ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే, హ్మ్. ఆయన సొంత లాభం కోసం చేయరండి. హ్మ్. ఆ సినిమా ఏదో బావుందంట, ఆ సినిమా తీసుకొనొస్తే, తన సెట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ మంచి సినిమా ఇచ్చిన వాళ్ళం అవుతాము అనే హ్మ్. పాయింట్ మీద చేస్తారు. హ్మ్. ఇప్పుడు 'కొత్త లోక' అనే సినిమాని తీసుకొచ్చారు. హ్మ్. ఆ సినిమా బావుంది అని తనకు ముందు నుంచి కాన్ఫిడెన్స్ ఉంది. రిలీజ్‌కి తీసుకొనొచ్చి ఇచ్చారు. హ్మ్. ఆయనకేముంటుందండి వచ్చిన డబ్బులు ఓవర్‌ఫ్లో మొత్తం మనం ఆయనకు కడితే ఆయన ప్రొడ్యూసర్‌కి యాజ్ ఇట్ ఈజ్ కట్టాలి. హ్మ్. కమిషన్ అంతా డిస్ట్రిబ్యూటర్‌లకే ఉంటది. ఆయనకేం ఎక్స్‌ట్రా కమిషన్ ఉండదు. ఉండదు. జస్ట్ ఏంటంటే ఆయన మంచి సినిమా తన ద్వారా తన డిస్ట్రిబ్యూటర్స్‌కి హ్మ్. తద్వారా మంచి థియేటర్స్‌లో ఆడియన్స్‌కి ఇవ్వాలి అనే తపనే తప్ప ఆయనకి యెస్. అందులో సంపాదించేదేం లేదండి. యెస్. అయితే 'దేవరా' అనే సినిమా అంటే ఒక కేస్ స్టడీ లానే ఉంటది యాక్చువల్‌గా. అంటే దానికొచ్చిన టాక్ గాని, లేదంటే పడిన రివ్యూలు గాని, లేదంటే అది కూడా ఎక్కువ రేట్లకి ఇచ్చేదే మన అంటే థియేట్రికల్‌గా రేట్లు పెంచుకోవడానికి జీవోలు అయి కూడా వచ్చినాయి కదా దానికి. సో, అయినా కూడా అంత ఎలా చేసింది అంటే మీకు ఏమనిపించింది అది దానికి? అంటే కొన్ని కొన్ని ఫ్యాక్టర్‌లు వర్కౌట్ అవుతాయి కొన్ని అంటే సినిమాలకి. టాక్‌తో 'దేవరా' సంబంధం అనే లేకుండా. సినిమా ఒక డిస్ట్రిబ్యూటర్‌గా నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, ఆ హ్మ్. సినిమా రిలీజ్‌కి ముందే తెలుగు ఆడియన్స్ 'ట్రిపుల్ ఆర్' తర్వాత ఎన్టీఆర్ గారి ఇమేజ్, స్పాన్ చాలా పెరిగిపోయింది. హ్మ్. అండ్ 'దేవరా' కూడా ఆ విజువల్ స్పెక్టాక్యులర్ ఉన్న సినిమా. హ్మ్. దాని మీద పెట్టిన ఎఫర్టు, ఎన్టీఆర్ గారి డ్యూయల్ రోలు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్, అనిరుద్ హ్మ్. గారి మ్యూజిక్కు, హ్మ్. కొట్టాల శివ గారు చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇది చూద్దాము ఇది అని అందరూ ఫిక్స్ ఫిక్స్ అయిపోయారు. అయిపోయారు. హ్మ్. సో, ఎక్కడో టాక్‌తో సంబంధం లేకుండా అసలు రెవెన్యూస్ మాత్రం అండ్ దసరా సీజన్ చాలా బాగా వర్కౌట్ అయింది. హ్మ్. సో, టాక్‌తో సంబంధం లేకుండా 2 వీక్స్ అంటే సీడెడ్ లాంటి ఏరియాలో అయితే 2 వీక్స్ హౌస్‌ఫుల్స్ నడిచాయి. హ్మ్. సూపర్. ఆహ్, హ్మ్. సో, అది ప్యూర్‌లీ 'దేవరా' హీరో స్టామినా అని నేను నమ్ముతారు. నమ్ముతా. హ్మ్. హీరో పవర్ అది అంతే. హ్మ్. కంటెంట్ అన్నిటికన్నా కూడా టాప్ పక్కన ఆయన. పెట్టి ఓన్లీ హీరో అంతే. అంతే. డామినెన్స్ మీద ఎళ్ళిపోయింది. కంటెంట్ గుడ్ కంటెంట్. బట్ హ్మ్. ఆహ్, దాని మీద ఎక్స్‌ట్రార్డినరీగా ఏం వర్కౌట్ అయిందంటే హీరో ఇమేజ్ వర్కౌట్ అయిందండి అంతే. హీరో స్టామినాతో స్టామినా వర్కౌట్ అయింది. వచ్చిన కలెక్షన్స్ అవి. అంతే.